హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మీకు ముందుకి ఒక మంచి స్కాలర్షిప్ గురించి నేను ఒక వీడియో తీసుకొచ్చాను. ఏంటంటే ఎవరైతే 10th క్లాస్లో 90% అబోవ్, ఎవరైతే 90% అబోవ్ మార్క్స్ తెచ్చుకున్నారో వాళ్ళకు మనకు ఒక విద్యాధన్ అనే ఒక స్కాలర్షిప్ ఉంటుందన్నమాట. ఈ విద్యాధన్ స్కాలర్షిప్ చాలా అంటే బెనిఫిట్ అయినమాట, చాలా బెనిఫిటబుల్ స్కాలర్షిప్ అనమాట. నాకు ఆల్రెడీ తెలిసిన మా ఫ్రెండ్సే ఆల్రెడీ స్కాలర్షిప్ని తీసుకుంటున్నారు. చాలా మంచి స్కాలర్షిప్. ఆల్రెడీ మనం హైయర్ స్టడీస్ ఎంతవరకు చేస్తుంటే అంతవరకు మన స్కాలర్షిప్ ఇస్తూనే ఉంటారు. మనకు ఎవరు అంటే దీని పూర్తి పేరు ఏంటంటే సరోజినీ దామోదర్ ఫౌండేషన్ విద్యాధన్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అనమాట. ఇది చూసుకున్నట్లయితే మనకు 10th క్లాస్లో మనకు 90% మార్క్స్ అయితే అంటే 9 పాయింట్ అబోవ్ అయితే 9 పాయింట్ లేదా 9 పాయింట్ అబోవ్ అయితే ఎవరైతే తెచ్చుకున్నారో వాళ్ళకి స్కాలర్షిప్ అందిస్తారనమాట. మళ్ళీ ఫిజికల్ హ్యాండిక్యాప్లకు 75% చాలు, అంటే 7.5 అబోవ్ 7.5 వస్తే చాలు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు. జనరల్ వాళ్ళకేమో నార్మల్ వాళ్ళకేమో మనకు 90% అంటే 99 పాయింట్ అబోవ్ వస్తే లేదా 9 పాయింట్ వస్తే చాలు. చాలా బెస్ట్ స్కాలర్షిప్ అనమాట ఇది. ఎందుకంటే చాలా మందికి చదువుకోవడానికి ఆర్థిక స్తోమత లేకుంటుంది కాబట్టి ఈ ఫౌండేషన్ వాళ్ళు మనకు ఇయర్లీ 10,000 ఇస్తారనమాట. ఫస్ట్ ఇయర్కి 10,000 ఇస్తారు, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి 10,000 ఇస్తారనమాట. తర్వాత మీరు డిగ్రీ చేస్తే డిగ్రీకి కూడా ఇయర్లీ 10,000 ఇస్తారు, లేకపోతే అంతకంటే మీ స్టడీస్ని బట్టి అమౌంట్ పెంచుతారనమాట. ఇప్పటికీ ఈ ఫౌండేషన్ ద్వారా మనకు 7,700+ మంది విద్యార్థులకి చాలా మందికే మనకు ఈ స్కాలర్షిప్ని అందించారు. ఈ ఫౌండేషన్ అనేది చాలా బెస్ట్ ఫౌండేషన్ అనమాట. చాలా నాణ్యతంగమైనటువంటి అన్నీ ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళకు మాత్రమే స్కాలర్షిప్ని అందిస్తారు, అందరికైతే ఇవ్వరు. చూడండి, ఇక్కడ ఇప్పటికే మనకు ఈ స్కాలర్షిప్ అనేది మనకు చూడండి ఇక్కడ చూపిస్తాను నేను. ఏమేం కావాలి అప్లికేషన్ చేసుకోవడానికి క్యాండిడేట్కి అంటే మనకు లేటెస్ట్ అంటే క్యాండిడేట్ యొక్క మెయిల్ ఐడి ఖచ్చితంగా ఉండాలి, అండ్ ఫోన్ నెంబర్ ఉండాలి, అండ్ 10th క్లాస్ మెమో. అంటే ఆల్రెడీ కొత్తగా పాస్ అయిన వాళ్ళే అప్లై చేసుకోవాలి. అలాగే ఒరిజినల్ మెమో అంటే లాంగ్ మెమో రాలేదు కదా, ఓన్లీ ఆన్లైన్ మెమో అప్లోడ్ చేసినా సరిపోద్ది. ఇంకా క్యాస్ట్, అది ఇన్కమ్ క్యాస్ట్ కూడా ఉండాలి. అవన్నీ ఉండాలి. మనకి ఇప్పుడు లాస్ట్ డేట్ ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు, ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, దాంట్లో అసలు ఎవరెవరికి ఇస్తారు, ఎలాంటి వ్యక్తులకు స్కాలర్షిప్ ఇస్తారు, దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. చూడండి, ఇక్కడ విద్యాధన్ ఉపకరణ వేతనం సమాచారం సంబంధించినటువంటి PDF అనమాట. ఇది చూసుకున్నట్లయితే మనకు సరోజినీ దామోదర్ ఫౌండేషన్ విద్యాధన్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన అత్యుత్తమ ప్రతిభ కనబరిచే విద్యార్థులకు కళాశాల విద్యను అభ్యసించుటకు స్కాలర్షిప్ అందజేస్తుంది. ఖచ్చితంగా ఎంపిక ప్రక్రియ ద్వారా 10వ తరగతి లేదా SSC పూర్తి చేసిన విద్యార్థులకు స్కాలర్షిప్ అందజేస్తారు. అంటే ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో, ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేసి వాళ్ళకు స్కాలర్షిప్ ఇస్తారనమాట. ఎందుకంటే వాళ్ళ లోపల టాలెంట్ ఉంటేనే కదా, టాలెంట్ ఉన్న వాళ్ళకి స్కాలర్షిప్ ఇస్తే వాళ్ళు చదువుకొని ఉపయోగకరంగా తయారవుతారు. చదివే వాళ్ళకు మాత్రమే ఈ స్కాలర్షిప్ వస్తుంది ఖచ్చితంగా. ఈ 9 పాయింట్ అబ్బాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనకు ఇంత మంచి స్కాలర్షిప్ అసలు ఎవరు అందియరు కాబట్టి ఈ స్కాలర్షిప్ గురించి నేను ఈరోజు వీడియో చేస్తున్నాను. ఇప్పటి వరకు చాలా మందికి ఈ స్కాలర్షిప్ని అందించారు. ఎక్కడెక్కడ జరిగే ఈ ప్రోగ్రామ్స్ అంటే కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ కావచ్చు అండి. కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, చెన్నై, గోవా, ఒడిశా ఇతర రాష్ట్రాల్లో నుంచి 7,700+ మంది విద్యార్థులను ఇప్పటికీ స్కాలర్షిప్ ఇస్తున్నారనమాట. ఈ పుదుచ్చేరి లోపల ఈ స్కాలర్షిప్ సంబంధించినటువంటి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఈ డిగ్రీ చేస్తున్న వాళ్ళకు కూడా స్కాలర్షిప్ ఇస్తున్నారు. డిగ్రీ ఆ పైన చదివే పై చదువులకు వాళ్ళకు కూడా ఈ స్కాలర్షిప్ అయితే అందిస్తారు ఈ ఫౌండేషన్ ద్వారా. ఈ స్కాలర్షిప్ సంబంధించిన వివరాల గురించి తీసుకుందాం. ఇప్పుడు 2024 విద్యా సంవత్సరంలో ఎవరైతే 11వ తరగతి చదువుటకు 10,000 రూపాయలను మరియు 2025 విద్యా సంవత్సరంలో 12వ తరగతి చదువుటకు 10,000 రూపాయలను స్కాలర్షిప్ ద్వారా ఎవరైతే పొందాలనుకుంటున్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎవరు దీనికంటే ఎవరు ఎలిజిబుల్ అవుతారు దీనికి చూడండి, ఎవరు చూపిస్తాను. విద్యార్థుల కుటుంబ ఆదాయం సంవత్సరానికి 2 లక్షల లోపు ఉన్నవారు వీటికి ఎలిజిబుల్ అవుతారు అనమాట. 2023-24 లోపల విద్యా సంవత్సరంలో 10th క్లాస్ పూర్తి చేసిన వాళ్ళు చూడండి, ఇక్కడ చూడండి, ఇంటర్ డిప్లొమా చదువుతున్నవారు విద్యార్థులు పూర్తి చేసిన వారు, ఇంటర్ డిప్లొమా చదువుతున్నవారు అండ్ విద్యార్థి 10వ తరగతిలో కనీసం 90% లేదా 9 GPA సాధించిన వారు అర్హులు. దివ్యాంగులు అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్లో కనీసం 75% అంటే 7.5 GPA మార్కులు ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. చూడండి, ఎంపిక చేసే విధానం ఎలా చేస్తారు. విద్యార్థి చదువులో చూపిన ప్రతిభను మరియు అప్లికేషన్ ద్వారా ఇచ్చిన సమాచారం ఆధారంగా ఎంపిక చేసి వారిని ఆన్లైన్ ద్వారా పరీక్షకు మౌఖిక పరీక్షకు పిలవడం జరుగుతుంది. పరీక్ష వివరాలు విద్యార్థులకు ఈమెయిల్ ద్వారా పంపబడతాయి. అంటే మీకు ఈమెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీకు పర్సనల్ ఈమెయిల్ ఉండాలి క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవడానికి మనకు లాస్ట్ డేట్ వచ్చేసరికి June 7th వరకు అప్లై చేసుకోవచ్చు. పరీక్ష మనకు ఆన్లైన్లో ఎప్పుడు డిసైడ్ చేస్తారంటే, మనకు ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే చూడండి, ఇక్కడ మనకు June 23 రోజు మనకు
ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు. మనకు అప్లికేషన్ చేసుకోవడానికి మనకి ఏమైనా డాక్యుమెంట్స్ కావాలో నేను చూపిస్తాను. ఇప్పుడు చూడండి, 10వ తరగతి మార్క్షీట్ అంటే ఇప్పుడు మీ దగ్గర ఒరిజినల్ ఉన్నా ఓకే, ఇప్పుడు మీ దగ్గర ఒరిజినల్ ఉంటే ఓకే, లేదంటే ఒరిజినల్ లేకూడదు కాబట్టి కొత్తగా పాస్ అయిన వాళ్ళకు ఆన్లైన్ ద్వారా వచ్చిన మెమో ఉంటుంది కదా, ఆ మెమోని అప్లోడ్ చేసిన ఓకే. క్యాండిడేట్ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనమాట. ఇంకా 2024లో మనం తీసుకున్న లేటెస్ట్ ఇన్కమ్ అనమాట. ఇప్పుడు మనకు ఫిజికల్ హ్యాండ్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ ఉంటుంది కదా, సదరం సర్టిఫికేట్, అట్లాంటి సర్టిఫికేట్ నెంబర్ అడుగుతాం అనమాట. అక్కడ మనము అప్లోడ్ చేయాలి. మనకి ఏమైనా డౌట్స్ ఉంటే చూడండి, ఈ మెయిల్ ఐడికి మనము మెయిల్ చేయొచ్చు అండ్ ఈ నెంబర్కి ఫోన్ చేయొచ్చు మనం, ఈ నెంబర్కి.